తిరుమల లడ్డు వివాదంపై జనసేన నేత నాగబాబు స్పందించారు. నిర్లక్ష్యం కారణంగానే లడ్డు కల్తీ అయిందన్నారు. త్వరలోనే దోషులంతా బయటకు వస్తారన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం శిక్ష పడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ అసలైన సెక్యులర్ వాది అన్నారు నాగబాబు. లడ్డు విషయంలో ఎటువంటి రాజకీయం లేదన్నారు నాగబాబు. సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించి మాట్లాడారు. యూజువల్ గా ఒక మతాన్ని ఇంకో మతం గౌరవించుకుని బతుకుతుంది. అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లింస్ అయినా, సిఖ్స్ అయినా కలిసి బతకటం అనేది మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్లేదు. అదే కలిబాబు చెప్పింది సనాతన ధర్మం. లడ్డు అనేది ఒక చిన్న, అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి, హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో ముందుకు వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడి కలిగేసి, హిందూ టెంపుల్స్ కానీ, ధార్మిక మండలి కానీ ఏదైనా సరే టుడ్ బి రూల్ బై హిందూస్. ముస్లింస్ సంబంధించినటువంటి ఒక్కడు వాళ్లే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్స్ చేయాలి. కానీ మనకేంటంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణబాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలిగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజ, జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులరిస్ట్. హిందువుల్లోనూ ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము, అంటే కళ్యాణబాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు. మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు. వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు. హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. మా అధికారులు మాకు కావాల్సింది రిలీజియన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలి అంతే. హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణబాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం. ఖచ్చితంగా ఉండాల్సింది. చట్టం తన పని తాను చేసుకోవాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ బయటకు వస్తారు.